హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇటీవలి కాలంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కీర్తి సురేష్ ఓ కమెడియన్ను వివాహం చేసుకున్నారని, ఆమె ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నారని, కీర్తి చైల్డ్హుడ్ ఫ్రెండ్తో రిలేషన్లో ఉన్నారంటూ ఇలా కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక కథనాలు వెలిశాయి. పెళ్లి గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ ప్రస్తుతం తన దృష్టంతా కూడా సినిమాలపైనే ఉందని, పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. దీంతో కీర్తి సురేష్ పెళ్లిపై వచ్చినవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని కీర్తి సురేష్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా తనకొచ్చిన ఓ లవ్ ప్రపోజ్ గురించి చెప్పుకొచ్చింది. నన్ను అభిమానించే ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతన్ని చూసి ముందు భయపడ్డా, కానీ తర్వాత అతను నాపై చూపించే అభిమానం, ప్రేమ నచ్చాయి. సినీ తారలుగా తాము పడుతున్న కష్టానికి ఇలా అభిమానుల నుంచి చెప్పలేనంత ప్రేమ వస్తుంది. దీనికోసం ఎంత కష్టపడినా పర్వాలేదని అనిపిస్తుందంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ కు లేటెస్ట్ గా దసరా సినిమాలో వెన్నెల పాత్రకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని హీరోగా నటించిన ఈ మూవీలో కీర్తి వెన్నెల పాత్రలో ఆమె చేసిన నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. బెస్ట్ హీరోగా నాని, బెస్ట్ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలకు సైతం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ దక్కాయి. దసరా సినిమా మొత్తం 6 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక కీర్తి సురేష్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో 6 డజన్కు పైగానే సినిమాలు ఉన్నాయి. రఘుతాత అనే తమిళ మూవీలో నటిస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చెరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్, వరుణ్ ధావన్ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలుంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.